హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించమండి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకున్నాం. అలాగే సీజన్ కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. ఇంకా 4 మ్యాచ్ల్లోకి వచ్చేసింది. లీగ్ మ్యాచ్లు ఇంకా 4, తర్వాత ప్లే ఆఫ్స్ ఉన్నాయి, తర్వాత ఫైనల్లో. మొత్తం మీద ఒక 10 మ్యాచ్ల్లోకి వచ్చేసినాయి. మనం ఈ 4 మ్యాచ్ల గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఏ జట్లు క్వాలిఫై అయినాయి, ప్లే ఆఫ్స్కి అర్థమైపోయింది, ఏ జట్లు ఎలిమినేషన్ అయిపోయింది. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్, ఎలిమినేషన్ అయిన జట్టులో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. ఆ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. మన బాలశంకర్ గారు వస్తే వాళ్ళ సమక్షంలో మనం మాట్లాడుకుని విశ్లేషించుకుందాం మ్యాచ్ గురించి. హాయ్ బాలశంకర్. ఏదో విశ్లేషణ అంటున్నావు, సమీక్షించుకోవాలంటున్నావు, పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. ఏం లేదు, అయిపోయి మాటకు ముందు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మ్యాచ్లు పెద్ద మ్యాచ్లు క్వాలిఫై ఎక్స్ట్రా లేదంటే ఫ్రాంచైజీ వాళ్ళు కానీ ఆటగాళ్ళు కానీ అంత తెలివి తక్కువ కనబడుతుంది ఇంటికి. అంటే ప్రతి పోరాట పడడం లేదా అంటే ఒక్క మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రం మేము పోయినట్టు నాకు ఇంటికి పోరాట పటిమ ఉన్నట్టయితే బాలశంకర్, అయ్యా ఇటు చూడండి పోరాట పటిమ ఉన్నట్టయితే ఈ ఆకులు మేము నవలాల్సిన అవసరం ఉండేది కాదు, తెలుసా? ఎందుకని పిచ్చి మేకల్లాగా ఆకులు మేయాల్సి వస్తుంది. ఏం చేస్తా అట్లాంటి మ్యాచ్ ఇవ్వాలి మ్యాచ్, అందుకని పిచ్చి మేకల్లాగా ఆకులు మేస్తాం. అర్థమైందా? వచ్చేవాళ్ళం ఎందుకు మేకల్లాగా ఆకులు మేస్తుంది అది. అంటే మ్యాచ్ ఇంట్రెస్ట్ లేక లేకపోతే ఆటగాళ్ళ సామర్థ్యం లేక? ఆటగాళ్ళ సామర్థ్యం ఉంది, అది చూపించకే. అది అలా అంటావా? మేకలాగా మే అనాలి వస్తుంది, అంతేగాని పెద్ద బుల్లాగా గాంధేసట్ల మేము. ఇప్పుడు ఎవరెవరు ఏంటి? ఎవరెవరా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ పోయిన ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ ఆడిన 2 జట్లు ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది. ఏంటి పోయిన ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ ఆడిన 2 జట్లు ఈ రోజు చివరి మ్యాచ్ ఆడబోతున్నారు. అంటే ఫైనల్ ఆడారు, ఇద్దరు ఆడారు. ఇద్దరు ఎవరు గెలిచారు? కేకేఆర్ గెలిచింది. ఆల్మోస్ట్ కేకేఆర్ గెలిచి కప్పు కొట్టింది. కేకేఆర్ ఆడుతుంది ఇప్పుడు. ఆర్ఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయ్యా. మరి అదే ఇక్కడ ఆకులు ఎందుకు మేస్తున్నాం అనుకుని, ఇందుకే మేకల్లాగా ఆకులు మేస్తుంది. వాస్తవంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ రావాల్సింది. అంటే లాస్ట్ టైం వాళ్ళు యాడ్స్ కూడా చెప్తుండే వాళ్ళు, చివరిసారి మా పవర్ చూసారు కదా, ఫైర్ చూసారు కదా, నెక్స్ట్ తగ్గేదేలే అన్నారు కదా. ఇప్పుడు తగ్గింది బాగా. గోల్డ్ ఏవి అర్థం కాదు, మరి తగ్గింది ఇప్పుడు బాగా. తగ్గించారు అదర్ జట్టు వాళ్ళు. పోయినసారి ఫైనల్లో ఈ 2 జట్ల మధ్య జరిగింది. ఓకే, ఫైనల్లో కేకేఆర్ గెలిచింది, నెంబర్ 1 అయింది. నెంబర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ సర్దుకోవాల్సి వచ్చింది. అదే మ్యాచ్ ఈ రోజు చివరి మ్యాచ్, వాళ్ళిద్దరి మధ్య 14వ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక్కడ కామెడీ ఏందనుకున్నా, హైదరాబాద్ జట్టు 8వ స్థానంలో ఉంది, కేకేఆర్ 7వ స్థానంలో ఉంది. ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు, అస్సాం ట్రైన్ ఎక్కేశారు. కాకపోతే ఒకటి 7, ఒకటి 8. పోయినసారి కిందోడు పైకి పైన కింద చూసుకుంటున్నారా అంట. మరి వీళ్ళు కిందోడు పైకి వస్తారో, పైనోడు పైన ఉండి కిందోడు పోయినసారి 1-2 పొజిషన్ లో ఉన్నారు కదా. పైన ఉన్నవాడికి ఒక దెబ్బ వేసిన తర్వాత తీసుకెళ్ళాడు 10వ నెంబర్ జెర్సీ కోసం పోరాడబడతారా? అంత లేదులే, 10వ నెంబర్ జెర్సీ ఇక ధోనిని చెన్నైని కొట్టేవాళ్ళు లేరు జెర్సీ కోసం. అట్లా అనమాకలేదు శ్రీనివాస్, మరి అంత తక్కువ చేసి మాట్లాడలేదు. బాలశంకర్ 6 పాయింట్లు ఉన్నాయి చెన్నైకి, వాళ్ళు గెలిచారు. సన్ రైజ్ 11 ఉన్నాయి, ఆర్ఆర్కి 8 ఉన్నాయి. ఇంక లేదు, జెర్సీ సిఎస్కేదే. ఎందుకంటే 6 పాయింట్లు వాళ్ళు గెలిచారు, 8 పాయింట్లు అవుతాయి. కాకపోతే ఏమన్నా రన్ రేట్ మెరుగ్గా ఆడి ఆర్ఆర్ని కిందకి దించి వీళ్ళు 9వ స్థానానికి వెళ్తే తప్పనిచ్చి, దానికోసం తప్పనిచ్చి ఇంక వేరే విధంగా ఉంటే ఆర్ఆర్కి లేకపోతే సిఎస్కే ఉంటే ఇంకే జట్టుకు రాదు టాప్ 10. అలా అని చెప్పి సన్ రైజ్ హైదరాబాద్ తక్కువ చేసి వస్తున్నావు అంటే నీ గుండు కోసం నువ్వు అంత తక్కువ చేసి మాట ఏమైనా బాగుంది శ్రీనివాస్? వాస్తవం ఈరోజు 300 కొట్టమను. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్కి వస్తే 300 కొడితే వెంటనే నేను గుండు చేసుకుని వెంటనే 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వక ముందే మీకు వీడియో చేస్తాం, లైవ్ పెడతాం. గుండు చేసుకోవడం లైవ్ పెడతాం ఈరోజు వాస్తవం చూస్తున్నాం. ఒకవేళ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకొని 300 కొడితే వెంటనే నేను గుండు చేసుకుని లైవ్ పెడతా, మన ఛానల్లో లైవ్ పెడతా. వేసుకో వేసుకో, నీ సంగతి తెలుస్తా. వేసుకో ఎడా తెలుపు నలుపు అంటే వెరైటీకి పెట్టాం. కారణం ఏంటంటే మనోడు టాస్ వేస్తున్న మధ్యలో గాలి పట్టుకుంటుంది అంటే దీనికి ఆల్రెడీ బొక్క కూడా పెట్టించాం అనమాట. పెట్టించి దీన్ని కరెక్ట్ గా తిరిగింది. ఇది ఒక శ్రీనివాస్ తెలుపు పైకి పెట్టా, చెప్పురా. తెలుపు చూసావా? జరగవు బాలశంకర్, జరగవు. అర్థమైందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. జరగను, మీరు అనుకున్న జరగదు బాలశంకర్. 300 కొట్టరు, నా గుండుకు లేదు. ఈ రోజుతో అయిపోయింది పో, ఈరోజు ఆదివారం, ఈరోజుతో ఫినిష్ పో. చెప్పండి. సరే, సీని గుండు చేయించాలి కాబట్టి నేను సన్ రైజ్ హైదరాబాద్ తీసుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. జరగదు మిత్రమా. జరిగితే లేదో మాకు అనవసరం. జరిగితే
ఫస్ట్ ఒకవేళ సన్ రైజ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 300 కొడితే ఫస్ట్ మ్యాచ్ అది లైవ్ ఆడ మ్యాచ్ జరుగుతుండగానే మా ఛానల్ లైవ్ పెట్టి నేను గుండు చేసుకోవడం లైవ్ పెడతా. ఛాలెంజ్ మిత్రమా, ఛాలెంజ్ ప్రేక్షకులారా. సన్ రైజర్స్ హైదరాబాద్ మీరు 300 అయిపోయి ఓదర కొట్టారు, మమ్మల్ని ఈ రకంగా తయారు చేశారు. నేను చూసాను మీకోసం సన్ రైజ్ ప్రత్యేకంగా 6 షర్ట్ కూడా కొనుక్కున్నాను. వెలిసిపోలేదు, కొత్త షర్ట్ నేను తీసుకుంది ఆ కలర్, అది వేసుకుంది ఎప్పుడన్నా ఒక్కసారి వేసుకుంది. మీరు ఎప్పుడన్నా వేసుకోండి, వెలిసిపోవడం కాదు, ఇది క్లాస్ అన్నమాట. అంటే ఫుల్ డార్క్ కాదు, ఇది క్లాస్ అంటారు, దీన్ని ఏమంటే సూపర్ క్లాస్ అంటారు అనమాట. అంటే ఫైర్ రావడానికి ముందు వైట్ ఉంటుంది చూసావు, ఆ వైట్ ఇది. అర్థమవుతుందా? సన్ రైజ్ హైదరాబాద్ ఈ రోజున ఇంతే ఇట్టానే ఉండిద్ది, ఫైర్ రాదు. ఎలాగదు మిత్రమా, ఎలాగదు. ఫైర్ వెలిగిన తర్వాత వచ్చేది ఫైర్, ఇది అంటే వైట్ రాదు. హైదరాబాద్కి లేదు, 300 కొట్టదు. కళ కనపడండి మీరు, కళే అది, కళే. సాయంత్రం దాకా వెయిట్ చేయను. ఓకే, సాయంత్రం దాకా వెయిట్ 300 కొట్టని లైవ్లో గుండు చేసుకుంటాను, మన ఛానల్లో లైవ్ పెడతాను. సన్ రైజ్ హైదరాబాద్కి అయ్యా దయచేసి మీ పాదాలు పెట్టి శరణ వేరుకుంటున్నాను. దయచేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. చివరి మ్యాచ్ ఒకసారి ఉంది, చివరి మ్యాచ్ ఒక్కసారి ఉంది. ఈ రోజు చివరి మ్యాచ్, సాయంత్రం మ్యాచ్. మీరు 300 కొట్టి నోరు మూపించకపోతే మాత్రం ఇక హైదరాబాద్ కాదు కదా, హైదరాబాద్ జట్టు ఎవరి నంబర్ ఇంకా ఈ గుండెకి ఈ బొచ్చు కోసం తపన, ఈ బొచ్చు కోసం తపన. తెలుగు జట్టు అంటే అనుకున్న మాటని, ఇచ్చిన మాటని ఏది ఇంక చెప్తారా, ఇచ్చిన మాట తప్పితే అంటారు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు తెలుగు జట్టు వాళ్ళు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. లేకుంటే మీరైనా ఓడిపోయారు అనుకోండి, ఓదర కొట్టే తెలుగు జట్టు తెప్పించి పెద్ద ఏమని చెప్పి మనకి బ్యాడ్ నేమ్ వచ్చిందన్న. మీ అందరూ పాదపడి శరణ కోరుకుంటున్నా. దయచేసి సన్ రైజ్ హైదరాబాద్ మీరు గెలిచి తప్పదు. ఓరి ఆ మ్యాచ్ కోసం ఇంది తిప్పలా, అయ్యయ్యో జరిగేది ఢిల్లీలోనే. ఓకే మ్యాచ్ ఎక్కడ జరిగిందని కాదు, మా వాళ్ళు 300 కొట్టాలని, నీకు సంగతి మాట నిలబెట్టుకోవాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. నిజమైన ఫైర్. లాస్ట్ టైం మన ఫైర్ చూస్తారు కదా, ఈసారి మా ఆట ఎలా ఉండదో చూపిస్తామన్నారు కదా. ఈ రోజు చివరి మ్యాచ్, మీ ఆట చూపించండి, అందరి నోళ్ళు మూపించండి. ఇది కళే జరగదు. ఎందుకంటే టాస్ గెలిచి ఒకవేళ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ తీస్తుంది అనుకో, అవును వాళ్ళు 300 కొడతారు, కాదురా వాళ్ళు 300 కొడతారు, మేము చేంజ్ చేస్తాం. అదే అండి, కేకేఆర్ తీసుకున్నా వాళ్ళు 302, 303 కొట్టారు అనుకోండి, మేము చేంజ్ చేస్తాం. ఈ రోజు ఒక్కరోజు జరిగిపోతే ఈ సంవత్సరానికి ప్రశాంతంగా ఉండొచ్చు నాయన. నీ వాళ్ళు 300 నా గుండెకే పడింది. ఓకే ఫ్రెండ్స్, అందరూ క్రికెట్ మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఆన్లైన్ బెట్టింగ్ దొరికి ఏ బెట్టింగ్ దొరికి దయచేసి వెళ్ళొద్దు. మీ డబ్బును వృధా చేసుకోవచ్చు, ఫ్యామిలీని రోడ్డు పడేది. ఇదే మేము కోరుకుంటాం. మీరు కూడా సన్ రైజ్ హైదరాబాద్ 100% ఈ రోజు 300 కొట్టాలని కోరుకుంటున్నాను. కొట్టదు, జరగదు. నీది అయిపోయింది కదా, నాకు వదిలే. ఇంకా 300 కొట్టాలని కోరుకుంటున్నాను. యాక్షన్ ఆపరా. సన్ రైజ్ హైదరాబాద్, సన్ రైజ్ హైదరాబాద్ తెలుగు జట్టు ఈరోజు 300 కొట్టాలని, అందరి నోటికి సమాధానం చెప్పాలని. లాస్ట్ టైం మా ఫైర్ చూస్తారు కదా, ఈసారి మా ఫైర్ ఇది అన్నారు కదా, కాటమరాజు అన్నారు కదా, కాటమరాజు కొడుకు అన్నారు కదా. కాబట్టి మీరు ఆట నిరూపించి, ఆట ఆడి, ఆట యొక్క సామర్థ్యం నిరూపించి, తెలుగు జట్టులో పవర్ ఉంది, తగ్గలేదు, కాత అవకాశమే రాలేదు అని మీరు చూపించి బయటకు నిష్క్రమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నీకు సంగతి తెలుసా, కేకేఆర్ కూడా వెళ్ళిపోయింది అస్సాం టికెట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. 300 కొట్టే దమ్ము మాలో ఉందని నిరూపించుకొని బయటకు వెళ్ళమన్నా నేను. అర్థమవుతా నీకు? అది మ్యాటర్. జరగదు, చెప్పిరా. జరగదు.